దేవుని సహాయం బట్టి దేవుని ప్రార్థిస్తాం. అందరు తలవంచు. పల్లం తండ్రి, వందలు తండ్రి, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధుడు, నీకు ఎలకలేని వందలు స్తుతి స్తోత్రాలే. రీతిగా నీవు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం దేవా. నాయన నీ వాక్యాన్ని పంచుండగా నైనా నీ జ్ఞానాన్ని దయచేయండి. విని వారుగా ఉంటున్నప్పుడు నైనా ప్రతి ఒక్కరికి నీ హృదయాన్ని దయచేయండి. ప్రతి విషయంలో మీరే తోడుగా నడిపించమని యేసుక్రీస్తు తండ్రి. ఆమేన్. కల్దీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో మనము ఇవాళ నేర్చుకునేది ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ సిలువ మరణం ఏంటి, దాని తర్వాత ఏమైంది, అలాగే మనం ఆయనతో సిలువ వేయబడటం అంటే ఏంటి అన్న రీతిగా నేర్చుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన కారణం, ముఖ్య కారణం ఏంటండి? కొత్త కదా, ఇక్కడ కొద్దిగా ధైర్యం కావాలి. మీరు మాట్లాడితే ధైర్యం వస్తుంది. నశించుచున్న వారిని వెదకి రక్షించడం. అది దేవుడు యేసు ప్రభు వారు రాకముందే ఇలాంటి ఒక సంఘటన దేవునికి ఎదురైంది. ఏంటిది? లోకంలో అందరూ పాపం చేసి ఇది దేవుడు ఆయన్ని ఎలా చూడాలనుకున్నారు, మన ప్రజలను ఎలా చూడాలనుకున్నారు. ప్రజలు మిస్టేక్ చేశారు ఇంతకు ముందు, ఈ కొత్త నిబంధనకు ముందు. అప్పుడు ఏం జరిగిందండి? ఎవరికైనా సంఘటన గుర్తుందా? నోవా కాలంలో దేవుడు ఏం చేశాడు? ప్రజలందరినీ తుడిచిపెట్టేశాడు. దాని తర్వాత మళ్ళీ నోవాకు తరం నుంచి వచ్చాం మనం. అవునా కదండి? డౌట్ చూస్తున్నారు. అయితే ఇప్పుడు దేవుడు అలా అనుకోవట్లేదు. దేవుడు ఏమనుకున్నాడంటే, నా ప్రజలు, నా కుమారుల్ని నేను అలా శిక్షించకూడదని చెప్పి మన కోసం తండ్రి అయిన దేవుడు కుమారుడిని పంపించాడు అనమాట. కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి తన తండ్రి ఏమి ఉద్దేశం అయిందో దాని ప్రకారం నడుచున్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ శిలువ మరణం అంటే పాపాలని ఎలా క్షమించేవాడు దేవుడు. మనకి ఇంతకుముందు పాత నిబంధనలో ఏంటంటే, వాళ్ళు ఏ తప్పు చేసినా ఆ తప్పుకు ఒక పరిహారం, ఒక గొర్రె పిల్లనో ఒక ఎద్దునో, లేకపోతే మనం లేవి కాండం చూసుకుంటే ఆ పుస్తకం మొత్తం దాని గురించే రాసి ఉంటుంది అనమాట. ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా ఎలా బలి ఇవ్వాలి అందులో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా పాపం దాన్ని పట్టుకుంటే ఆ వస్తువుని పట్టుకున్న దానికి ఏ బలి అర్పించాలి, అలాగే అతన్ని పట్టుకున్న అతనికి ఏం బలి అర్పించాలి, అలాగే ప్రతి దానికి బలి ఉంటుంది అనమాట. సో దేవుడు అలా కాదని చెప్పి దీని మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించారనమాట. ఆయన ఈ ధర్మశాస్త్రంలో చెప్పిన పూర్తి నిబంధనలని అన్నిటిని నెరవేర్చి, ఆ పదాజ్ఞలను నెరవేర్చి మనకు ఒక మాదిరిగా ఉండి దాన్ని తీసివేసి మనకి ఇంకా మేలైనది అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చు తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. అటు రీతికి మనం చూసుకుంటే ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు, యేసు ప్రభు వారు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఒకటేనండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని, అలాగే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలని. అటు రీతిగా దేవుడు ఈ లోకంలో యెహోవా చెప్పిన రీతిగా నడుచుకొని మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. మనం చాలా చోట్ల చూడొచ్చు, అది పాత నిబంధనలో ఇలా ఉంటుంది, పంటికి పన్ను కంటికి కన్ను అన్న రీతిగా మనం చేస్తామా అంటే లేదు. దానికన్నా ఇంకా మేలైనది ఎంచుకొని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని అలా మనం సువార్తల్లో చూస్తాం అనమాట. అలా ఉండగా మనం ఎంత మేలైంది చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మన జీవిత నడవడిక ఉండాలండి. అలాగే యేసు ప్రభు వారు మన పాపాలన్నింటినీ క్షమించడానికి వచ్చాడు. మన మీద ఉన్న శాపం, మనిషి కుమారుడి వల్ల ఈ లోకానికి పాపం వచ్చింది కాబట్టి మనిషి కుమారుడి వల్లే చనిపోవాలి, అది పోవాలి అని చెప్పి యేసు ప్రభు వారు మనిషి కుమారుడు మన మనిషి రూపంలో వచ్చాడనమాట.
అది మనం 1 కొరింథీ 15:21 చూస్తాం. అది రాసుకునేవారు. అలాగే మన యొక్క కర్తవ్యాలు ఏంటి అని దేవుడు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 28:18-19 యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. సో మనం ఎలా ఉండాలంటే తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇచ్చేవారుగా. యేసు ప్రభు వారు ఎలా జీవించారో మనం ఇతరులకు మాదిరిగా జీవించి మనం వారికి బాప్తిసం ఇచ్చేవారిగా ఉండాలండి. అలా మన జీవితంలో మనం నడుచుకోవాలి. ప్రాముఖ్యంగా ఇవాళ మనం గుర్తు చేసుకునేది ఎలా అలా జీవించాలి, పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి, మాదిరిగా జీవించడం అంటే ఏంటి. అలా మనం జీవించాలంటే మనం మన పాత జీవితాలను వదిలేయాలి. మనం కూడా యేసు ప్రభు వారితో శిలువ మరణం పొందుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు అందరం బయలుదేరి లేచి వెళ్ళి 2 చెక్కలు తీసుకొని శిలువ లాగా తీసుకొని ఊరంతా తిరగాలన్నమాట. అంతే కదండి. ఏం చెప్పినా సైలెంటే చూస్తున్నారు, వినట్లేదు అనమాట. అయితే అంతేనండి. విన్నారా అసలు ఏమైనా? ఏం చెప్పానండి? చెక్కలు తీసుకొని సిలువ ఒకటి తయారు చేసుకొని మోసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి. మీరు ఎనర్జెటిక్గా ఉండాలి, లేదంటే అంకుల్ ఇచ్చిన 15 నిమిషాలు అంకుల్ 15 నిమిషాలు కూడా తీసేసుకుంటారు. సో మనం ఎట్టి విధంగా ఉండాలి. మనం సిలువ వేయబడాలంటే మనం ముఖ్య వచనంలో చూసుకున్నాం. గలతీ 2:20 చెప్పాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడినట్లు. అంటే మనం ఎలా సిలువ వేయబడాలి? రోమిల్కి రాసిన పత్రిక 6:6. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. సో మొదటిగా ఏంటంటే మన ప్రాచీన స్వభావము అంటే ఏంటి? మనం ఇంతకాలం జీవించినట్లుగా మన ప్రాచీన అంటే ఏదైనా పాతది వదిలేస్తేనే మనం కొత్తది వేసుకోగలం. ఇది చాలా సింపుల్. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ని తీసేస్తేనే కదా ఇంకో డ్రెస్ వేసుకునేది. సో మన ప్రాచీన జీవితం మనం ఇంతకాలం ఎలా జీవించామో దాన్ని వదిలిపెట్టాలి. అది దేవునికి ఇష్టమైంది కానట్లు ఉంటే సో మనం కొత్తగా ఎవరిది ధరించుకోవాలి? ఏ స్వభావం ధరించుకోవాలి? దేవుని స్వభావం మనం ధరించుకొని ఆయనతో సమాధానం కలిగి ఉండాలన్నమాట. అంటే మనకి రోమిల్ రాసిన పత్రిక 5:10 చూసుకున్నట్లయితే, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. సో ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలన్నమాట. ఆయన ఎట్టి రీతిగా జీవించాడు ఈ లోకంలో. మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఇతరులని ప్రేమిస్తూ ఆయన మన కోసం ఎట్టి రీతిగా జీవించి మనకు మాదిరిగా ఉన్నాడో మనం అలా జీవించాలి, ఇతరులకి సహాయం చేసేవారిగా. అలా మనం చేస్తున్నాము అంటే, అలా మనం సమాధానం కలిగి ఉన్నామంటే మనం ఇంకా చాలా వదిలేయాల్సి ఉంటుంది. ఏమేమి వదిలేయాలి? ఆయనతో మనం నడవాలి అంటే పాపంని, ఇంకా అబద్ధాలని. అలాగా ఒక 3 విషయాలు ఏమేమి వదిలేయాలో నేను ఇవాళ పంచుకుందాం అనుకుంటున్నాను. సో అందులో మొదటిగా మనం వదిలేయాల్సింది లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా? సిలువను ఎత్తుకొని వెళ్ళాలంట. రోజు పాకెట్లో ఒక సిలువ బొమ్మ పెట్టుకొని వెళ్ళాలి. అంతే కదా? అదిగా దేవుడు చెప్పాలనుకుంటుంది. దాని ముందు మాట చదవండి. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధానుల యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను.
మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. సో మనం ఎలా ఉండాలి? మనల్ని మనం ఉపేక్షించుకునే వారిగా, అంటే ఐయామ్ అని అనుకునే వారిగా ఉండకూడదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది నేనుంటే ఇది అయిపోవాలి, నేను అడిగితే ఇది అయిపోవాలి, నన్ను ఎదిరిస్తారా, నేను ఇలా చెప్తే అలా కాదంటారా, అలా ఉండకూడదు. మనం మనల్ని తగ్గించుకునే వారిగా ఉండాలి. సో మనము దేవుని పట్ల ఎలా జీవిస్తున్నాము, ఆయన మనకి ఎట్టి రీతిగా చూపించాడు అన్నది, తన దాసుల కాళ్ళని ఆయన కడిగిన వారిగా ఉన్నారు. సో మనం అంతలాగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళి అందరి కాళ్ళమే కడగమని కాదు. దాని అర్థం ఏంటి? మీరు మీ జీవితంలో నేర్చుకున్నది ఏది అది ఇతరులకి చెప్పేవారిగా ఉండాలి. మీరు మీ జీవితంలో ఎలా నడుస్తున్నారు ఇతరులకి మాదిరిగా ఉండాలి. సో మనము మన జీవితంలో ఎలా నడుస్తున్నాం, చిన్న చిన్న విషయాలు మనం చూసుకోవాలండి. ఇప్పుడు ఆరాధనకు వస్తున్నాం, టైంకి వస్తున్నామా లేదా, ఆరాధనలో ఎట్టి రీతిగా మనం ఉన్నాం. నాకు ఎప్పుడు ఈ అలవాటు ఉంటుంది అనమాట. ఏ ఊర్లోకి వెళ్ళినా నేను బైబిల్ తీసుకెళ్ళను. సో నేను ఫోన్లోనే చూస్తూ ఉంటాను. ఎక్కడ ప్రేయర్కి వెళ్ళినా అన్న నన్ను వెనక నుంచి అడుగుతున్నాడు, ఏంట్రా నువ్వు పద్దాలో ఫోనే చూస్తావు, చర్చిలో గేమ్లు ఆడుకుంటున్నావు కదా, నా ఫోన్లోనే ఉందన్న బైబిల్. సో మనల్ని ఎలా ఉంటుంది, మన ప్రవక్తల్ని ప్రతి ఒక్కరు గమనించే వారిగా ఉన్నాం. మనము సంఘముగా కూడి ఉన్నామంటే అది మనం దేవునిగా కూడి ఉన్నామండి. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరమే మన సంఘమై ఉన్నది, అంతే కదండి. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. సో అటు రీతిగా మనము క్రీస్తును పోలిన వారిగా ఉండాలి. మన నడవడిక, మన కూడిక ఇది అంటే ఇలా సంఘంగా కూడి ఉన్నాము, మనము సంఘంగా ఇది పని చేస్తున్నాము అంటే అందులో మన ప్రాముఖ్యత ఎంత ఉందని చూసుకునే వారిగా ఉండకూడదు. మనం సంఘంగా ఎంత చేశామని చూసుకునే వారిగా ఉండాలి. మనం సంఘంగా కూడి ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించాము, మనం సంఘంగా కూడినప్పుడు ఎలా ప్రవర్తించాము, మనల్ని చూసి ఇతరులు ఏం నేర్చుకుంటున్నారు అనే వారిగా ఉండాలి. అంతేగాని వాళ్ళు చూడండి, వాళ్ళు చర్చికి వెళ్తారు, రోజు ఆదివారం వెళ్ళే వాళ్ళే, వాళ్ళని చూడండి ఎట్లా ఉన్నారు, మనకేమైంది, అలా ఉండకూడదండి. ఇప్పుడు ఏదైనా మనల్ని చూసి మన స్నేహితులు ఇతరులకు చెప్తారు. ఒకవేళ నేను ఇప్పుడు మా ఫ్రెండ్తో కలిసి చర్చి మానేసి రోజంతా తిరిగాను అనుకో, వాడెళ్ళి ఇంకొకటి చెప్తాడు, నాకు ధనుష్ అనేవాడు తెలుసు, వాడు కూడా క్రిస్టియనే, వాడు కూడా ఆదివారం మానేసి తిరిగేవాడు నాతో పాటు, నీకేమైంది. సో అంటే ఏంటి, మనం చేసే తప్పుల వల్ల ఇంకొకరు పాడైపోతున్నారు అనమాట. అలా మనం ఉండేవారిగా ఉండకూడదు. నేను అన్న అహంని వదిలేసి ఉండాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. సో మనం ఏం వదిలేయాలి ఉండాలి? సో ఇవాళ ఈ గుడ్ ఫ్రైడే నుంచి అలాగే ఈ ఈస్టర్ నుంచి మనం దేవునిలో ఏం సిలువేయాలండి? మన యొక్క పాపంని సిలువేయడం అంటే ఏంటంటే, మనం జీవితంలో ఏదైనా తప్పు చేశామని మనకు తెలిసినప్పుడు దాన్ని రిపీట్ చేయకపోవటం. దేవుడు ఎంతో క్షమాగుణం కలిగి ఉన్నాడు. మనం పోయిన శుక్రవారం నేర్చుకున్నాం క్షమాపణ గురించి మొదటి మాట. అలాగా దేవుడు మన పాపాలని క్షమించే వారిగా ఉన్నాడు. కానీ మనం దాన్ని ఎప్పుడైతే మళ్ళీ చేస్తామో దానికి క్షమాపణ ఉండదు. ఎలా అంటే పంది మళ్ళీ నీట్గా తీసుకొచ్చి కడిగినా మళ్ళీ అదే బురదలో వెళ్ళి దొల్లిద్ది అంటారు కదా. సో అలా మనం ఉండకూడదు. మనం ఏదైనా పాపం అని తెలుసుకొని దాన్ని వదిలేసినప్పుడు, దాని గురించి మనం దేవుని క్షమాపణ అడిగినప్పుడు మళ్ళీ మనం చేసేవారిగా ఉండకూడదు, దాన్ని వదిలేయాలి. అలాగే మన జీవితంలో ఇంకేం వదిలేయాలంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. సో దాని వలన నాకు లోకమునకు నేను సిలువకు వేలాడబడి ఉన్నాము. అంటే ఈ లోక సంబంధమైన విషయాలని సిలువ వేయాలి. ఈ లోక సంబంధమైన విషయాలు అంటే ఏంటండి? ఏదోటి ఉంటాయి, ఏదోటి చెప్పండి. ఏం లేవా? ఈ లోక సంబంధమైన విషయాలండి
ఏదో ఒక్కటి చెప్పండి. నేను రాసుకోలేదు పేపర్లో, అందుకే అడుగుతున్నాను. శరీరాశ, నేత్రాశలు, జీవపుడము. సో ఇలాంటివన్నీ లోకం విషయాలు, విగ్రహారాధన. మనము దేవునికి ఎంచకుండా దేన్ని ఎంచుతున్నామో అది మన విగ్రహం అండి. ఇప్పుడు మీరు సమయానికి రావాలని అనుకుంటున్నారు, కానీ పొద్దున్నే ఏదో ఒక పని పడింది, దాన్ని మీరు దేవుని కన్నా గొప్పగా ఎంచుతున్నారు, అది మీ విగ్రహం అయి ఉండొచ్చు. మీరు లేదు నేను ఎక్కువసేపు నిద్రపోవాలనుకుంటున్నాను, ఆ నిద్ర అనేది మీకు విగ్రహం అయింది. దాన్ని ఇవాళ మనము సిలువలో దాన్ని వేసేయాలండి. ఇవాళ మనం ఒకటి సిలువలో వదిలిపెడతాం. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు సిలువ మరణం పొందాడు. సో మనం ఏమేమి విషయాలందు సిలువ మరణం వేసాము. ఫస్ట్ వన్, నేను అనే ఆహాన్ని మనం తీసివేసాం. అలాగే పాపం విషయంలో మనం ఏదైతే పాపం చేసినామో ఈ రోజు వరకు మనకి తెలియకుండా చేసిన పాపాలని తెలుసుకున్నవి సిలువ మరణంలో ఆయనతో పాటు సిలువ వేసి వదిలేసాం. నెక్స్ట్, ఈ లోక సంబంధమైన విషయాలు ఏవైనా కావచ్చండి, అది మీ వ్యక్తిగత జీవితాలకి ప్రతి ఒక్కరికి వివిధాలుగా ఉంటాయి. ఒకరికి నిద్ర కావచ్చు, లేకపోతే ఒకరికి టీవీ చూడటం కావచ్చు, లేకపోతే నాలాంటి ఫోన్ చూడటం కావచ్చు. సో ఒక్కొక్క విషయాన్ని మనం ఇవాళ నుంచి తీసుకొని ఆయనతో పాటు సిలువ వేసే వారికి ఉండాలి. సో సిలువ వేసిన తర్వాత 3వ రోజు ఆయన ఎట్టి రీతిగా లెగిశాడో మనం దేని వైపు చూడాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం దేన్నైతే వదిలిపెట్టాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఈ పరిశుద్ధ దినం నుంచి, ఈ పునరుద్ధాన దినం నుంచి, ఈ ఈస్టర్ నుంచి మనం దేని వైపు చూసేవారిగా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. మీకు ఈ విషయం గుర్తుందా? దేవుణ్ణి సిలువ వేసి లోపల పెట్టినప్పుడు మరియా వెళ్తారు, ఇద్దరు మరియలు కలిసి ఎక్కడికి వెళ్తారు? సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతారనమాట, యేసై ఉన్నాడేమో అని. వాళ్ళకు అది ఆచారం అనమాట. అక్కడ చనిపోయిన వారిని 3 రోజుల తర్వాత వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసి వస్తారనమాట. అలా ఆచారం పాటిద్దామని వెళ్ళేవారికి ఉన్నాను. మనం కూడా మన జీవితంలో దేవుని యందు నడిచి ఉండాలి, దేవుని యందు నిలకడి ఉండాలి, పాత జీవితాన్ని వదిలేయాలి. కొత్తగా ఏం చేయాలంటే, అందరూ ఏమనుకుంటారంటే రోజు చర్చికి వెళ్తే సరిపోయింది, కొత్తగా ఒకటి చేయాలి. మనం బాప్తీసం తీసుకుంటే సరిపోయింది. బాప్తీసం తీసుకుంటే యేసు ప్రభు వారితో మనం జీవించినట్టే, మనం ఆయనతో నడిచినట్టే అని అనుకుంటాను. కానీ దానికన్నా ఇంకా ఉంది. బాప్తీసం మన జీవితంలో మనం తీసుకుంటున్నాం అంటే అది మొదటి మెట్టు. బాప్తీసం తీసుకొని చర్చికి వస్తున్నాం అంటే మొదటి మెట్లో సరిగ్గా నుంచున్నట్టు. ఇంకా మనం ఏం చూసేవారిగా ఉన్నాం, ఇంకా మనం దేవుణ్ణి చేరుకోవాలంటే, ఆ పరలోక భాగ్యాన్ని మనం చేరుకోవాలంటే మనం ఏమి చేసేవారిగా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో మనం దేని పట్ల గురి కలిగి ఉండాలండి? దేని బట్టి కలిగి ఉండాలండి? వాక్యం చదవాలి. దేని బట్టి? పైనున్న వాటిని. ఏదైతే అదృశ్యమో కానిదో, దాని ముందు వచ్చిన సో ఏదైతే అదృశ్యం కానిదో, ఏదైతే నిత్యమైనదో దాన్ని బట్టి మనం జీవించాలి. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదండి. ఈ లోకంగా మనం ఎంత బాగా రెడీ అవుతున్నాం, ఎంత తొందరగా చర్చికి వెళ్ళాం, అది మాత్రమే కాదు. కొంతమంది వస్తారండి, తొందరగా వచ్చి చర్చిలో కూర్చొని స్టార్ట్ అయినమంటే వెళ్ళిపోతారు మొదటి ప్రార్థన అయ్యాక. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు, మీ గురించి ఎవరిని అన్నట్టు నేను చూసాను సార్. అలాగుంటూ ఉంటారు. కానీ అలా మనం ఉండకూడదు. పైన వాటి గురి కలిగి ఉండాలి. దేవుడు ఎలాగైతే రెండో రాకడలో మనకి రాబోతున్నాడు, ఎలా మనం ఎదుర్కోబోతున్నాం. దేవుడు శిలువ మరణం పొందిన 3వ రోజు తిరిగి లెగిసి అదృశ్యం అయిపోలేదండి, ఆయన కనిపించి వెళ్ళాడు. చాలా సందర్భాల్లో శిష్యులకు 3 సార్లు కనిపించాడు. అలాగే కొంతమంది గ్రూప్గా ఉన్న వారికి కనిపించారు. అలాగే శిష్యులు ఏం చేయాలనుందో వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎలా నడవాలో చెప్పి తర్వాత వెళ్ళిన వాడై ఉన్నాడు. అలాగే మనం ఏమేమి పనులు చేయాలి, పైన వాటికి గురి కలిగి ఉండాలి అంటే ఏమేమి పనులు చేసేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20, 21.
భూమి మీద మీ కొరకు ధనమును కోర్చుకొనవద్దు, అక్కడ చెమ్మట తుప్పును తునివేయండి. దొంగలు కన్నం వేసి దొంగలు ఎదురు, పరలోకమందున మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను తినివేయదు, దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగెళ్ళరు, మీ ధనం ఎక్కడ నుండును అక్కడనే మీ హృదయమును ఉండును. చాలు. చూసారా, మనం ఎలా జీవించాలి? పైనున్న వాటి కొరకు జీవిస్తున్నామంటే ఏంటండి? పైనున్న వాటి గురించి మన ధనాన్ని కూడబెట్టుకోవాలి. అంటే మనం చేసే మంచి పనులు, మనం ఆ ఇంట్లో ఎలా నడుస్తున్నాము, సో మనము దేవుని పట్ల ఎటు రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామో మన సమయాన్ని అక్కడ కౌంట్ చేస్తున్నాడు అనమాట. ఇవాళ నువ్వు లెగిసి దేవుని గురించి ప్రార్థిస్తున్నాము, ఆ ధనాన్ని నీకు దేవుడు అక్కడ కూడబెడుతున్నాడు అనమాట. దేవుని కుడిపార్శ్వమందు నీకోసం ఒక కుర్చీ సిద్ధం చేస్తున్నాడు. మనం ఏంటంటే ఈ లోకంలో ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ మరణం తర్వాత ఏమై ఉన్నది, ఆయన మన కోసం ఏమి దాచి ఉంచాడో మనం దాని బట్టిలో ఉండాలి. అలాగే అదే అధ్యాయంలో కిందకు వస్తూ ఉంటే మనం చూస్తాం 33వ వచనం 34 లాస్ట్ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికే వారిగా ఉండాలండి. చూసారా, దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడు? ఆయన వెళ్ళు రాజ్యంలో మన కోసం స్థలం ఏర్పాటు చేసి ఉన్నాడు. సో మనము ఆ రాజ్యంలోకి వెళ్ళే వారిగా ఉన్నామా లేదా? చిన్నప్పుడు సండే స్కూల్కి నేర్పిస్తూ ఉంటారు, మీరు వెళ్ళబోయే టికెట్, మీకు ఒక టికెట్ దొరికింది ఆయన రాజ్యానికి. ఆ టికెట్ కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయాలి, ఆ టికెట్ కావాలంటే మీరు సాయంత్రం బైబిల్ చదవాలి. ఇలాగే నేర్పిస్తూ ఉంటారు సండే స్కూల్లో. సో అటు రీతిగా మనం ఎలా ఉన్నాం? మనం పక్కన వారికి నేర్పించే వారికి ఉన్నామా? మనం మాదిరిగా ఉన్నామా? సో ఇవాళ ఈ ఈస్టర్ నుంచి మనం ఎవరిగా ఉండాలండి? ఎలా ఉండాలండి? ఫస్ట్ అదే కదండి చెప్పాను, మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసే వారికి ఉండాలి. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? పాత వదిలేయాలి. ఏమైనా నేర్చుకున్నాం ఇవాళ? పాత వదిలే అయిపోవచ్చిందండి, జస్ట్ అయిపోయింది, ఇది చెప్పేసి వెళ్ళిపోతాను. మనల్ని మనం తగ్గించుకోవాలి, మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసేవారిగా. అందులో మొదటి మనల్ని మనం తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు ఉపేక్షించుకునే వారిగా. అయాం అన్నది మీ జీవితంలో నుంచి తీసివేయాలి. అయాం అన్నది ఎక్కడ మొదలైంది? నేను అన్నది ఎక్కడ మొదలైంది? పరలోకంలోనే మొదలైంది. పరలోకంలో ఒకళ్ళు ఏమనుకున్నారు? నేను అనుకున్నాడు. ఎవరతను? లూసిఫర్. చూసారా, మీకు అన్ని చాలా తెలుసండి, చెప్పట్లేదు అంత. లూసిఫర్ నేను అనుకున్నాడు. లూసిఫర్ అక్కడి నుంచి పడి పాతాళానికి వెళ్ళిపోయాడండి. సో నేను అనుకున్నది తీసివేయాలి. నెక్స్ట్గా మన పాపాల విషయం, ఏదైతే మనం చేస్తున్నామో ఈ లోక సంబంధమైన పాపాలు, త్రోడిది అదేనండి, ఈ లోక సంబంధమైన విషయాలు ఏదైతే నిన్ను నీకు దేవునికి దూరంగా పెడుతుందో ఆ విషయాల్ని వదిలేస్తారా లేదండి? సో ఇవాళ నుంచి ఈ 3 విషయాల్లో మనం కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళగా ఉండాలి. ఇవి వదిలిపెడుతూ దేని గురించి మనం గురి కలిగి ఉండాలి? పైన వాటి అదృశ్యమైనవి నిత్యము అన్న వచనం ఉంటుందండి. సో మనం అదృశ్యమైన వాటి గురించి గురిపెట్టి ఉండాలి. అట్టి రీతిగా మనం ఉండాలంటే మనం ఏం చేసేవారికి ఉండాలి? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదగాలి. ఇప్పుడు నీతి రాజ్యం ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఆయన నీతి అంటే ఏంటి? అంతే, అయిపోయింది. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. ఇవాళ దాని గురించి ప్రేయర్ చేసుకున్నా వెళ్ళిపోయాం. ఆయన నీతి రాజ్యం అంటే ఏంటండి? ఎలా వెతకాలి మనం? అసలు ఆయన నీతి గురించి ఎక్కడుంది? సో మన చేతిలోనే ఉందండి ఆయన నీతి, ఆయన జీవితం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నదే. ఎందుకు ఈస్టర్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని అంటే, ఇదేదో గొప్ప సంఘటన, ఒకరు చనిపోయి మళ్ళా లేచారు, ఇది ఎక్కడ జరగదు, సో ఈస్టర్ అనేది మనం పెట్టుకోవాలి, చేసుకోవాలి అన్నందుకు కాదండి ఇది మనం చేసుకుంటుంది. ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. మనం ఎలా ట్రీట్ చేస్తామంటే, నేను పర్సనల్గా ఎలా ట్రీట్ చేస్తాను, ప్రతి సండే మనము పరిశుద్ధ బల్లని అందుకుంటున్నాం అంటే ఇది ఒక పస్కా లాంటిది. ఇశ్రాయేల్ ప్రజలు పస్కా గురించి తెలుసు కదండి మీ అందరికీ. ఎలా ఆయన ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10వది ఆ దూత పేరేంటి? ఎక్కడో ట్రాన్స్లేట్ సారీ, సంహారపు దూతను పంపిస్తాడు దేవుడు ఐగుప్తు దేశంలోకి. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? పస్కా అని ఒకటి బలిచ్చి మీ గుమ్మాలకి రాశాడు. అటు రీతిగా మనం కూడా
మన దేవుణ్ణి ప్రతి ఆదివారం మనం వచ్చి ఆయన రక్తంలో బల్లలో చేయి వేసి మన హృదయ ద్వారాలకి అవి రాసి ఉంచాలి. అప్పుడే మనకి నిత్య మరణం అనేది పోతుంది. అర్థమవుతుందండి? ఎటేటో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. లేదు చెప్పండి ఏమైనా ఉంటుంది. ఎలాగో టైం అయిపోయింది. సో మనం ఇవాళ నుంచి మనం పరిశీలించుకుందాం. అందరు తల వంచినట్లయితే ఒక చిన్న పరిశీలన ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండదండి, ఎవరి గారు దేవుణ్ణి అడగాలి. మీ జీవితంలో మనకేమైనా ప్రాచీన స్వభావం ఉందా? మనం ఏమైనా వదిలిపెట్టాల్సి ఉన్నామా? మన జీవితంలో మనకి ఏమైనా పాపాలు ఉన్నాయా? లోక విషయంలో మనం ఏమైనా పడి ఉన్నామా? దాన్ని మనం వదిలిపెట్టాలి. ఎవరికి వారు. ఎవరు మౌనంగా ఉండవసరం లేదండి, బయటికి ప్రార్థించండి. మీరు ప్రార్థించేది మీ సహోదరుడి బలపరిచే రీతిగా ఉంటే అదే మనకు ధన్యత అండి. మనం మన జీవితాల్లో నుంచి వదిలేయాల్సిన విషయాలు ఏంటి, గురి కలగాల్సిన విషయాలు ఏంటి? ఇవాళ నుంచి గురి కలగటానికి మొదటి మెట్టుగా ఏం తీసుకోబోతున్నారు? ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు? మనం ఇటు రీతిగా పరిశుద్ధ బలలోకి వెళ్ళుచుండగా మనం ఎలాగ ఉన్నాము, మన సహోదరుడికి ఎలా ఉన్నాము? మీ సహోదరుడు మీ పక్కన ఉన్న వారు బాప్తీసం తీసుకోకపోతే నిన్ను చూసి వారు ఏం నేర్చుకోబోతున్నారు? దేవా నాకు తోడుగా ఉండి నడిపించమని అందరు ప్రేయర్ చేయాలండి. పల్లె ధన్యవందనాలు తండ్రి, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధుడా, మా జీవితాల్లో మరొక ఈశ్వరుని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం దేవా. నాయన ఇవాళ మేము ఇక్కడి నుంచి వెళ్ళుచుండగా నాయన మా ప్రాచీన స్వభావంని మీ శిలువలో మేము వేస్తున్నాం తండ్రి. నాయన మరి నూతన స్వభావంతో, నీ స్వభావంతో మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వారికి ఉండే కృపను దయచేయండి దేవా. నీ రాజ్యాన్ని వెతికే వారికి ఉండే కృపను దయచేయండి దేవా. నాయన నీ రాజ్యంలో వెళ్ళి వారి మాదిరిగా నా జీవితం ఉండే కృపను దయచేయండి దేవా. ప్లీజ్ ప్రతి విషయంలో మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.